అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో, అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పంచాయతీరాజ్ వ్యవస్థలో చేస్తున్నటువంటి మార్పులు, సంస్కరణల పేరుతో చేస్తున్నటువంటి అనేక రకాల మార్పులపై హర్షించదగింది అయినప్పటికీ చేస్తున్న విధానంలో కొంత లోపం ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దశాబ్దాలుగా పంచాయతీరాజ్ వ్యవస్థ బాగుండాలని, 73-74 సవరణ ద్వారా గ్రామ స్వరాజ్య స్థాపన జరగాలని అనేక ప్రభుత్వాలపై పోరాడి అనేక సంస్కరణలు, గ్రామస్థాయి పంచాయతీరాజ్ వ్యవస్థలో మార్పులకి అనేక పోరాటాలు చేసి సహకరించినటువంటి సంఘాలను విస్మరిస్తూ ఏకపోకడలు, ఒంటెద్దు పోకడలు పోతున్నటువంటి ప్రభుత్వం తీరుపై మాకు తీవ్రంగా మేము అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇది సరైన విధానం కాదు. మీరు చేస్తున్న విధానాలపై ఒక మెరుగైన నిర్ణయం రావడం కోసం మీరు సంఘాలతోటి ఎందుకు మాట్లాడరండి? మీకు అనుకూలంగా ఉన్న రాజేంద్ర ప్రసాద్ తోటి ఎందుకు మాట్లాడరండి? అలాగే మేము జిల్లాల స్థాయిగా అనేక పోరాటాలు, మొన్న జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఈ పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు, ఆయన నిధులు ఇవ్వడం లేదు, సొంతంగా వాడేస్తున్నాడని ఉద్యమాలు చేసి ఆయన అధికారానికి వ్యతిరేకంగా ఆయన చేసే చర్యలకు కూడా నిలబడి మేము పోరాటాలు చేస్తే, ఈరోజు మీరు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఏదో ఒక నిర్ణయం తీసుకొని మళ్ళీ పంచాయతీరాజ్ వ్యవస్థని పక్కదోవ పట్టిస్తూ ఉద్యోగ స్వామ్యాన్ని నిర్మిస్తున్నటువంటి పరిస్థితుల్ని ఈరోజు గమనిస్తూ ఉన్నాం. ఇది సరైన విధానం కాదు. అదేదో అంటారు చూడండి, ఓటు దాటిన తర్వాత ఓడమల్లన్న, రేవు దాటిన తర్వాత బోడిమల్లన్న అన్నట్లుగా గత ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు కూడా ముందుకు రాకముందు సర్పంచుల సంఘాలు, పంచాయతీరాజ్ ఛాంబర్ ఈరోజు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆ రోజు పోరాడారు. ఇది గుర్తుంచుకోవాలి. అదే మీరు ఎన్నికలకు ముందు పొగిడారు ఆ విషయాన్ని. మరి ఎన్నికలైన తర్వాత వీళ్ళెవరూ గమనించట్లేదు. కనీసం పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖ మంత్రిగా వీళ్ళతోటి కనీసం కూర్చోవడానికి, మాట్లాడడానికి, చర్చించడానికి వీళ్ళకి సమయం కుదరని పరిస్థితుల్లో ఉన్నారు. అదే కార్యదర్శులు, ఎంపీడీఓలతో మాట్లాడుతూ ఉన్నారు. అదే ఉద్యోగ సంఘాలతో మాట్లాడుతూ ఉన్నారు. అంటే ప్రజాప్రతినిధులు అంటే అంత చౌక మీకు? మిమ్మల్ని ఎక్కించగలరు, దింపించగలరు అనేది గుర్తుంచుకోండి. జగన్మోహన్ రెడ్డిని దింపింది పంచాయతీ సర్పంచులే. 2018లో మీరు పవర్ ఉన్నప్పుడు, 2021లో ఎలక్షన్లప్పుడు కూడా చంద్రబాబు గారు ఈ ఎన్నికలు జరపకుండా వెళ్ళారు. అప్పుడు ఉపాధి హామీ నిధులు అట్నే పెండింగ్ పెట్టి వెళ్ళారు. అప్పుడు ఆ యొక్క సర్పంచులు అనేక